మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ ఫిబ్రవరి మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చూసే ముందు మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయి, గ్రహాల ట్రాన్సిట్ గోచారం ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. ఈ మాసంలో మాఘ పూర్ణిమ 1వ తారీఖు, అలాగే ఇక్కడ 14వ తారీఖుతో ఏదో గత 2 నెలలుగా ఉన్న శుక్రమూఢమి 14వ తారీఖుతో ఇక్కడ శుక్రమూఢమి త్యాగం అవుతుంది ఫిబ్రవరి 14న. అలాగే ఇక 15వ తారీఖు మాస శివరాత్రి, మహాశివరాత్రి. ఈ కార్తీక మాసంలో ఎండింగ్లో వచ్చే మహాశివరాత్రి 15వ తారీఖు మనకి మేజర్గా ఈ 3 కూడా ఉన్నాయి. ఇక గ్రహాల గోచారానికి సంబంధించి చూస్తే కనుక ముఖ్యంగా ఫిబ్రవరి 4వ తారీఖున బుధుడు మకరం నుంచి కుంభంలోకి వస్తున్నారు. ఫిబ్రవరి 6వ తారీఖున మళ్ళీ 2 రోజుల్లోనే శుక్రుడు మకరం నుంచి కుంభంలోకి వస్తున్నారు. మళ్ళీ అక్కడి నుంచి ఒక వారంలో ఫిబ్రవరి 13వ తారీఖున అంటే 3వ వారంలో రవి కూడా కుంభంలోకి వస్తున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 23వ తారీఖున అక్కడి నుంచి ఒక 7 రోజుల్లోనే మళ్ళీ ఫిబ్రవరి 23వ తారీఖున కుజుడు కూడా ఇక్కడ కుంభరాశిలోకి వస్తున్నారు. సో నెమ్మదిగా అన్ని గ్రహాలు కూడా ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక కుంభరాశిలో పంచగ్రహ కూటమిగా రాహువు కూడా, కేతువు ఇక్కడ సింహంలో ఉన్నాడు, రాహువు కూడా కుంభరాశిలోనే ఉన్నారు. పంచగ్రహ కూటమిగా మనకి ఏర్పడుతున్నారు ఫిబ్రవరి 23 కల్లా. శని మీనరాశిలో, అలాగే గురుడు మిథున రాశిలో, కర్కాటకంలో చంద్రుడు, సింహంలో కేతువు. సో ఈ విధమైన గ్రహ సంచారంతో ఇక్కడ గ్రహాల యొక్క గోచారం మనకు కనిపిస్తుంది. ఈ పంచగ్రహ కూటమి ఏర్పడటం, అలాగే మిగతా గ్రహాల గోచారం ఆధారంగా ఫిబ్రవరి మాస ఫలితాలు ప్రతి రాశికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించుద్దాం. కన్యారాశి వారికి మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి అనుకూలిస్తున్న గ్రహాలు షష్టమంలో రవి, షష్టమంలో కుజుడు, షష్టమంలో బుధుడు, షష్టమంలో రాహు. మొత్తంగా ఈ రాశి వాళ్ళకి 4 గ్రహాల యొక్క అనుకూలత అయితే మనకు కనిపిస్తూ ఉంది. మేజర్గా మనం చూస్తే కనుక ఈ 4 గ్రహాల యొక్క అనుకూలతలో కన్యారాశి వాళ్ళకి క్రమక్రమంగా అంటే ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి బుధుడు 6థ్లోకి రావటం, 6వ తారీఖు శుక్రుడు 6వ ఇంటికి రావటం, రవి 13వ తారీఖు నుంచి షష్టమంలోకి రావటం, కుజుడు షష్టమంలోకి రావటం. అంటే రుణ రోగ శత్రుస్థానమైన ఈ యొక్క షష్టమ స్థానంలోకి కన్యారాశికి సంబంధించి మొత్తం పంచగ్రహ కూటమి ఆల్రెడీ రాహు ఉన్నాడు. ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కొంచెం డైజెషన్, స్టమక్ రిలేటెడ్, ఇంటెస్టైనల్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం. అండ్ ఈ మాసం డెఫినెట్లీ వెరీ గుడ్ ఫర్ డిఫీటింగ్ యువర్ ఎనిమీస్. శత్రు విజయాన్ని, శత్రువులపైన పైచేయి సాధించడానికి మీకు అప్పటి వరకు గత ఏదైతే ఒక 2 నెలలుగా పడుతున్న ఇబ్బందులు, అవ్వని పనులు, ప్రాబ్లమ్స్, ట్రబుల్స్ క్రియేట్ అవ్వటం లాంటివి, వాటిని మీరు వదిలించుకోవాలనుకున్న విషయాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి సానుకూలత, వాటికి సంబంధించి పాజిటివ్నెస్ తప్పకుండా ఈ రాశి వాళ్ళకి మనకు కనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క కన్యారాశికి సంబంధించి మేజర్గా షష్టమ స్థానంలో ఇన్ని గ్రహాలు పంచగ్రహ కూటమిగా ఒక్కొక్కటిగా ఈ మాసంలో కంజెక్ట్ అవుతూ ఉన్నాయో, ఎత్తి చెందుతూ ఉన్నాయో, ఇది కోర్టు కేసెస్కి సంబంధించి మిమ్మల్ని వేధిస్తున్న కొన్ని సమస్యలు, ప్రాబ్లమ్స్కి సంబంధించిన విషయాల్లో దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం. అలాగే సేమ్ టైం ఆరోగ్యానికి సంబంధించి కూడా కొంచెం అంటే ఈ షష్టమ స్థానంలో అన్ని గ్రహాలు మళ్ళీ వ్యయ స్థానాన్ని చూస్తూ ఉంటాయి కాబట్టి హెక్టిక్ వర్క్, హెక్టిక్ స్ట్రెస్ ఆర్ సమ్ ఎక్స్పెండిచర్, అది మెడికల్గానా, కొన్ని మీకు వస్తున్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవటం వల్ల ఇలాగా కొన్ని ఉండే ఆస్కారాలు ఉంటా ఉన్నాయి. కలత్రకారకుడు శుక్రుడు కూడా షష్టమ స్థాన సంచారంలోకి ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి కన్యారాశికి వస్తూ ఉన్నాడు. ఫాదర్ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించి కావచ్చు, ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించిన విషయాల్లో కొంచెం టఫ్నెస్ అండ్ కొన్ని స్ట్రగుల్స్ అనేవి ఎక్కువగా
ఫీమేల్ పర్సనాలిటీస్తో ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివి లేకుండా చేసుకోవటం, చూసుకోవటం ఈ కన్యా రాశి వాళ్ళకి చాలా మంచిది మెయిన్గా. సో అలాగే సప్తమ స్థానంలో కూడా ఈ యొక్క శని యొక్క సంచారం జరుగుతూ ఉంది. మ్యారిటల్ లైఫ్లో కావచ్చు, బిజినెస్ పార్ట్నర్షిప్లో కావచ్చు, అండ్ మీరు ఉద్యోగం చేసే చోట కంపెనీ టర్న్ ఓవర్కి సంబంధించిన విషయాలు కావచ్చు, కొంచెం మందకొడితనం అనేది ఉండే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి సో బిజినెస్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి, బెటర్ కాంట్రాక్ట్స్ని పొందడానికి కూడా ఎక్కువ ట్రై చేసుకోవాలి. అలాగే గురుడు కూడా రెట్రాగ్రేషన్లో 10th హౌస్లో ఉన్నాడు. జాబ్ సర్చింగ్కి దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం. మీరు చాలా ఎక్కువ జాబ్స్ని సెర్చ్ చేసే ఆస్కారాలు ఉన్నాయి ఈ సమయంలో. అలాగే తప్పకుండా ఈ గురుడి రెట్రాగ్రేషన్ కూడా చాలా వరకు హెక్టిక్ షెడ్యూల్ని ఏంట్రా బాబు ఇన్ని పనులు చేతుల్లో పడేశారు మనకి అన్నట్టుగా పరిస్థితులు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే 10th స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది. అన్నెసరీ కొన్ని మానసిక ఆందోళనలు కావచ్చు, ఏవో పీడకలలు లాంటివి కావచ్చు, కొన్నిసార్లు స్లీప్ డిస్టర్బెన్సెస్, క్వాలిటీ ఆఫ్ స్లీప్లో కొంచెం మనకి సరిగ్గా లేకపోవటం, ఇలాంటి కొన్ని మైనస్ పాయింట్స్ కూడా కేతు వల్ల కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశికి మేజర్గా శుక్రుడి యొక్క 6వ స్థాన సంచారం మేజర్గా ఇక్కడ అటు ఫ్యామిలీ పరంగా ఏంటి, అండ్ హైయర్ ఎడ్యుకేషన్, ఫాదర్ హెల్త్, అండ్ ఇక్కడ ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్, వీటికి సంబంధించి కొంచెం అబ్స్టెకల్ని క్రియేట్ చేస్తూ ఉంది. కాబట్టి హిమకుంద మృణాలాభం, శుక్ర నవగ్రహ శాంతి మంత్రం దీనికి సంబంధించి చేసుకోవటం, శుక్రవారం పూట లక్ష్మీదేవికి లక్ష్మీ అష్టోత్తరంతో వైట్ ఫ్లవర్స్తో పూజ చేసుకోవటం ఇలాంటి ప్రాబ్లమ్స్కి బాగా పనిచేస్తుంది. జాబ్ సర్చింగ్కి సంబంధించి ఎవరైతే దత్తాత్రేయుడి ఆరాధన చేసుకుంటారో, డైలీ దత్తాత్రేయుడి దర్శనం చేసుకుంటారో, గురువారం పూట కనీసం అట్లీస్ట్ ఆయన దర్శించుకోవటం, కొంచెం శనకలు ఉడికించినవి ప్రసాదంగా అక్కడ పంచి అక్కడ నైవేద్యం పెట్టి పంచడం లాంటివి చేస్తే ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కొంచెం బెటర్ రిలాక్సేషన్ అనేది వచ్చే ఆస్కారాలు ఉంటాయి. 10వ స్థానంలో కేతు ఉన్నాడు. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు పిచ్చి కళలు కావచ్చు, అనవసరమైన ఎక్స్పెండిచర్ కావచ్చు, ఇలాంటి వాటిలన్నింటిలో కూడా కేజుంపావు ఉలవలు రంగురంగుల వస్త్రాన్ని మీరు దానం చేయటం వల్ల మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో కానీ, నవగ్రహాల్లో కేతువుకి మీరు అక్కడ అభిషేకం చేసుకోవడం, అర్చన చేసుకోవడం చేసి దానం ఇవ్వటం వల్ల కూడా ఇలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ రెడ్యూస్ అవుతాయి. ఈ వేన్లో కేతు ఉండటం వల్ల మానసిక ఆందోళనలు, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఎప్పుడు ఉండొచ్చు. ఈ పంచగ్రహ కూటమి 6వ స్థానంలో యాక్టివేట్ అవ్వడం వల్ల ఆరోగ్యం రీత్యా కానీ ఒక్కొక్క సమస్య మీకు ఎదురవుతూ దాన్ని మీరు ఓవర్కమ్ అవ్వాల్సిన పరిస్థితులు ఏ వారంలో ఎక్కువ ఉండొచ్చు. ఇలాంటివన్నీ మనకి వీక్లీ కూడా ఫాలో అయితే ఇంకా బాగా తెలుస్తుంది. సో కాబట్టి ఇది కూడా వీక్లీ కూడా ఫాలో అయితే ఇంకా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.